వినండి వినిపిస్తాను, చూడండి చూపిస్తాను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. రాజా విక్రమ్ బదులిస్తే భేతాళుడు ఎగిరిపోయేను. రాజా విక్రమ్ మరియు భేతాళుని కథలు. ముఖ్య గమనిక: వీడియో చివరిలో వచ్చే బేతాళుడి చివరి ప్రశ్న పూర్తిగా చూడండి, చాలా ఎమోషనల్గా ఉంటుంది. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. అజ్ఞాత కుమారుడు. మిత్రులారా, జన్మనిచ్చిన వాడే తండ్రి అవుతాడా? తనకు జన్మించిన వాడే కొడుకు అవుతాడా? ఈ కథలో చూడండి. మరోసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుడిని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక లోతైన అర్థం ఉన్న కథ చెప్పాడు. ఒక పట్టణంలో ఒక ధర్మనిష్ట కలిగిన వ్యక్తి ఉండేవాడు. అతనికి సంతానం లేదు. అయినా అతను ఒక అనాథ బాలుడిని తన కుమారుడిగా పెంచాడు. ఆ బాలుడికి మంచి విద్య నేర్పించాడు, మంచి సంస్కారాలు అలవాటు చేశాడు. నిజాయితీ, దయ, గౌరవం అన్నీ అతడి జీవితంలో భాగమయ్యాయి. కాలక్రమంలో ఆ వ్యక్తి మరణించాడు. అప్పుడే నిజం బయటపడింది. ఆ బాలుడు అతని రక్త సంబంధపు కొడుకు కాడని. ఈ విషయం పట్టణమంతా వ్యాపించింది. కొంతమంది అన్నారు ఇతనికి ఆస్తిపై హక్కు లేదు అని. కానీ ఆ బాలుడు మాత్రం తన తండ్రి నేర్పిన మార్గంలోనే నడిచాడు. పెద్దలను గౌరవించాడు, పేదలకు సహాయం చేశాడు, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అతని ప్రవర్తన చూసి పట్టణ ప్రజలే అన్నారు, రక్త సంబంధం కాదు, ఇతనిలో ఉన్న సంస్కారాలే ఇతడిని నిజమైన కుమారుడిలా నిలబెట్టాయి. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, పోల విక్రమ, నిజమైన కుమారుడు ఎవరు? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, కుమారుడిని నిర్ణయించేది రక్త సంబంధం కాదు, తండ్రి ఇచ్చిన సంస్కారాలు, విలువలే. అందుకే ఇతడే నిజమైన కుమారుడు. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? రక్త సంబంధం కాదు, సంస్కారాలే నిజమైన బంధాన్ని నిర్మిస్తాయి. ఈ విషయంలో మీ రెస్పాన్స్ ఏమిటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు తర్వాతి కథ ఏమిటో చూద్దామా? ముఖ్య గమనిక: వీడియో చివరిలో రాజా విక్రమ్ మరియు బేతాళుడు మీతో నేరుగా మాట్లాడతారు, మిస్ అవ్వకండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. రాణి రహస్యం. మిత్రులారా, మనం మన జీవితంలో కొన్ని రహస్యాలను ఇతరుల క్షేమం కోసం దాచుకోవాలి. కానీ కొన్ని రహస్యాలను ప్రజల మంచి కోసం బయట పెట్టాలి. అది ఏమిటో, అది ఎలాగో, ఎందుకో ఈ కథలో చూద్దాము. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుడిని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు గంభీర స్వరంతో ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రాజ్యంలో ఒక రాణి ఉండేది. ఆమె చాలా ధర్మనిష్ట, ప్రజలకెంతో ప్రీతిపాత్రమైనది. కానీ ఆమె హృదయంలో ఒక భారీ రహస్యం దాచుకొని జీవిస్తుంది. ఒకరోజు రాజ్యానికి తీవ్రమైన సంక్షోభం వచ్చింది. ఆ సమస్యకు కారణం రాణికి మాత్రమే తెలిసిన ఒక నిజం. ఆ నిజాన్ని బయటపెడితే రాణికి శిక్ష తప్పదు. మౌనం పాటిస్తే రాజ్యం నాశనం అవుతుంది. రాణి రాత్రంతా ఆలోచించింది, శిక్ష భయమా లేక సత్యభారమా? చివరికి ఆమె రాజసభలో నిలబడి తప్పును స్వయంగా ఒప్పుకుంది. తనపై శిక్ష విధించమని కోరింది. సభలో నిశ్శబ్దం నెలకొంది. రాజు ఆశ్చర్యపోయాడు. ప్రజలు ఆమె ధైర్యాన్ని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకున్నారు. రాణిని శిక్షించలేదు, ఎందుకంటే ఆమె చెప్పిన సత్యమే రాజ్యాన్ని రక్షించింది. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముని అడిగాడు, బోలో విక్రమ, రాణి మౌనం పాటిస్తే తప్పించుకునేది, అయినా నిజం ఎందుకు చెప్పింది? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, శిక్ష శరీరాన్ని బాధిస్తుంది, కానీ అసత్యం ఆత్మను నలిపేస్తుంది. నిజం శిక్ష కన్నా భారమైనది, కానీ అదే మన మనస్సుకు శాంతినిస్తుంది, ఆత్మకు విముక్తినిస్తుంది. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? శిక్ష తాత్కాలికం, కానీ సత్యభారం శాశ్వతం.
నిజమే చివరకు రక్షిస్తుంది. మీరు కూడా ఏమైనా రహస్యాలను మోస్తున్నారా? కామెంట్ చేసి చెప్పండి. ఇక తర్వాతి కథలోకి వెళ్దామా? ముఖ్య గమనిక: బేతాళుడి క్రితం జన్మ రహస్యం ఏమిటి? మాంత్రికుడు రాజా విక్రమ్ని ఎలా మోసం చేయాలనుకున్నాడు? వీడియో చివరిలో చూడండి. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథ. మరణాన్ని మోసం చేసిన మనిషి. మిత్రులారా, ఇది నిజమా? మనం మన మరణాన్ని మోసం చేయగలమా? వాస్తవం ఏమిటో ఈ కథలో చూడండి. ఒకసారి రాజా విక్రమాదిత్యుడు బేతాళుడిని భుజంపై మోసుకుంటూ అరణ్య మార్గంలో నడుస్తున్నాడు. అప్పుడే బేతాళుడు ఒక ఆశ్చర్యకరమైన కథ చెప్పాడు. ఒక పట్టణంలో ఒక మనిషి ఉండేవాడు. అతనికి మరణం అంటే తీవ్రమైన భయం. ఎలా అయినా సరే మరణాన్ని తప్పించుకోవాలని అతడు మార్గాలు వెతికేవాడు. ఒకరోజు ఒక జ్యోతిష్కుడు అతనికి చెప్పాడు, నీ మరణం రేపు ఉదయం జరుగుతుంది అని. ఆ మనిషి భయంతో వణికిపోయాడు. రాత్రివేళ దూరమైన అడవిలో వెళ్ళి దాక్కున్నాడు. ఇక్కడికి మరణం రాదు కదా అని అనుకున్నాడు. రాత్రంతా సురక్షితంగానే గడిచింది. ఉదయం అయ్యింది. అతడు ఆనందంతో అన్నాడు, నేను మరణాన్ని మోసం చేశాను అని. ఆ ఆనందంలోనే అతడు అడవిలో నడుస్తూ ఒక పెద్ద వృక్షం కింద నిలబడ్డాడు. అంతలో గాలి బలంగా వీచింది. వృక్షపు కొమ్మ విరిగి అతని మీద పడింది. అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రముణ్ణి అడిగాడు, బోల విక్రమ, అతడు మరణాన్ని మోసం చేశాడా? విక్రముడు సమాధానమిచ్చాడు, బేతాళ, మనిషి మార్గాలు మార్చగలడు, కానీ భాగ్యాన్ని మార్చలేడు. మరణం ఎక్కడ రాసి పెట్టి ఉందో అక్కడే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీకు ఎదురవుతుంది. ఇంత చెప్పగానే బేతాళుడు నవ్వుతూ విక్రముని భుజం నుంచి ఎగిరిపోయాడు. విక్రముడు మళ్ళీ అతడిని పట్టుకోవడానికి బయలుదేరాడు. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? కర్మఫలం మరియు భాగ్యం నుండి ఎవరు తప్పించుకోలేరు. మరణం తన సమయానికి మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి చెప్పండి. నా హృదయంలో ఎంతో భారంతో చివరి కథలోకి వెళుతున్నాను. ఇదిగో విక్రమ బేతాళ కథలలోని చివరి అత్యంత గంభీరమైన గాథ మీ హృదయాలను కదిలించేస్తుంది. బేతాళుడి చివరి ప్రశ్న. అనేక సార్లు బేతాళుడిని పట్టుకుని అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత రాజా విక్రమాదిత్యుడు చివరిసారిగా బేతాళుడిని భుజంపై మోసుకుంటూ నడుస్తున్నాడు. ఈసారి బేతాళుడు ఎలాంటి కథ చెప్పలేదు, ఎలాంటి ప్రశ్న అడగలేదు. కొంతసేపు నిశ్శబ్దం. ఆ తర్వాత బేతాళుడు నెమ్మదిగా అన్నాడు, రాజా విక్రమ, నీవు జ్ఞానవంతుడివి, ధైర్యవంతుడివి, న్యాయప్రియుడివి. ఇప్పుడు నా చివరి ప్రశ్న. నీకు అన్నీ తెలిసినప్పుడు అన్నిటికీ సమాధానం చెప్పాల్సిందేనా? విక్రముడు ఆగిపోయాడు. ఆ ప్రశ్నకు మాటలు సరిపోవని గ్రహించాడు. జ్ఞానం మాటల్లో కాదు, అవగాహనలో ఉంటుందని అతడు అర్థం చేసుకున్నాడు. విక్రముడు ఏమీ మాట్లాడలేదు, పూర్తి మౌనం పాటించాడు. ఆ క్షణంలోనే బేతాళుడు చిరునవ్వుతో అన్నాడు, రాజా, ఇదే సరైన సమాధానం. అన్నిటికీ మాటలు అవసరం లేదు, మౌనమే పరమ జ్ఞానం. విక్రముడు విజయవంతుడయ్యాడు. బలంతో కాదు, బుద్ధితో కాదు, మౌనంతో. ఈ కథలోని నీతి ఏమిటో తెలుసా? అన్ని విషయాలు నాకు తెలుసు, అందరికీ సలహాలు ఇస్తాను అని అనుకోకుండా కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటేనే లక్ష్యం నెరవేరి విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్, కామెంట్, షేర్ చేయకుండా వీడియోని చూసి వెళ్ళిపోయే వారిని బేతాళుడు గమనిస్తున్నాడు. మరి మీ ఇష్టం. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు సిరీస్ ఎండ్ పార్ట్. ఇప్పుడు మీకోసం రాజా విక్రమ్ మరియు బేతాళుని ప్రత్యేక సందేశం. మీ అందరికీ నా తరపున ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి మా చారిత్రక కథలను ఎంతో సరళంగా ఈనాటి ప్రజలకు సులభంగా అర్థమయ్యేలాగా ఒక కొత్త ప్రయోగంతో చక్కగా మీకు చూపించిన ఈ యూట్యూబ్ క్రియేటర్కి నా తరపున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇలాగే ఇక ముందు కూడా ఇతను చూపించే
చక్కని వీడియోలు మీరు చూడాలని, తగిన విధంగా అతనిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. సెలవు. నమస్కారం. మీ అందరికీ నా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచి చేసిన వారిని ప్రోత్సహించి గౌరవించడం, చెడు చేసిన వారిని క్షమించి చేరదీయడం మానవ జన్మకి గల ఒక గొప్ప లక్షణం. మీరంతా మన చారిత్రక యోధులను, పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకొని జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు బేతాళుని గత చరిత్ర, చివరి మాట, అదృశ్యం. రాజా, చివరిగా ఒక మాట చెబుతాను, వినండి. నన్ను మోసుకొని రమ్మని మీకు చెప్పిన మాంత్రికుడు పరమ నీచుడు, మోసగాడు. తన మంత్ర తంత్ర విద్యల సాధన కోసం ఇప్పటికీ చాలామంది యువకులను బలి ఇచ్చాడు. చివరికి మిమ్మల్ని కూడా అందుకే రప్పించాడు. అప్పుడు రాజా విక్రమ్ బేతాళుడిని అడిగాడు, అది సరే బేతాళా, నీవెందుకు ఇలా బేతాళ రూపం ధరించి కాలం గడుపుతున్నావు? బేతాళుడు బదులిచ్చాడు, రాజా, క్రితం జన్మలో నేను ఒక గుడిలో పూజారిని. నేను చేసిన ఒక ఘోరమైన తప్పిదం, పాపం వలన శాపగ్రస్తుడనై ఇలా బేతాళ రూపం ధరించాను. రాజా, ఎన్నోసార్లు ఎంతో ఓపికగా నన్ను మోసినందుకు, నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహానుభావులైన మీ శరీర స్పర్శ వల్ల నాకు శాప విముక్తి కలిగింది. మీ అందరికీ నమస్కారం, ఇక సెలవు అని బేతాళుడు శాంతిగా అదృశ్యమయ్యాడు. ఈసారి అతడు పారిపోలేదు. నమస్కారం. మీ అందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు నాకు ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ భరత భూమిలో జన్మనిచ్చినందుకు కృతజ్ఞతగా రుణం తీర్చుకోవాలనే కోరికతో మీ నుండి కేవలం లైక్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్, వీడియో షేర్స్ మాత్రమే రిటర్న్ గిఫ్ట్స్గా కోరుకుంటూ ఉడతా భక్తిగా ఈ ప్రయోగం చేశాను. మీకు నచ్చితే తగిన విధంగా నన్ను ప్రోత్సహించండి. ఇక ముందు మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు సూచనలు ఇవ్వండి. తప్పక మీ కోరిక నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. గోస్వామి తులసీదాస్ రచించిన శ్రీ రామచరిత మానస్ని సంగీతభరితంగా తెలుగు అనువాదంతో నా తర్వాతి వీడియో సిరీస్ తేవాలనే ప్రయత్నంలో ఉన్నాను. మీరంతా నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ చివరికి రాజా విక్రమ్ మాంత్రికుడిని సంహరించి విజయవంతంగా తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. సర్వే జనా సుఖినో భవంతు. రాజా విక్రమ్ మరియు బేతాళుని కథలు. ధన్యవాదాలు. ఇక సెలవు.